ఓం గం గణాధిపతయే నమః. ఓం క్షం ప్రత్యంగిరాయే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. హరి ఓం తత్సత్. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి పీఠము నుంచి సాధక బంధువులందరికీ మరియు భక్తులందరికీ కూడా శుభాశీస్సులను తెలియజేస్తూ ఈ రోజు శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి పీఠం నుంచి మీ ముందుకు తీసుకుని వస్తున్నటువంటి ఆరోగ్యానికి అభివృద్ధికి సంబంధించినటువంటి చాలా అద్భుతమైనటువంటి వీడియోను తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోలో చెబుతున్నటువంటి మంత్రాన్ని, ఈ వీడియోలో చెప్తున్నటువంటి తంత్రాన్ని ఎల్లరూ కూడా ఆచరించి మీ యొక్క జీవనంలో అష్టైశ్వర్య ధనకనక వస్తు వాహనాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి వస్తే, చాలా మందికి గ్యాస్ ట్రబుల్ అని చెప్పి మనము ఇప్పుడు చాలా మటుకు చెప్పుకుంటున్నాము. అంటే తిననటువంటి ఆహారము జీర్ణం కాకపోవడము, తిననటువంటి వెంటనే పుల్లటి తేపులు రావడము, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు, కొన్ని రకాలైనటువంటి కూరగాయలు, కొన్ని రకాలైనటువంటి పండ్లను తిన్నప్పుడు గొంతులో పులుచుకుపోవడము, ఇతరత్రమైనటువంటి నకారమైనటువంటి సంబంధమే కాకపోకుండా ఇతరత్రమైనటువంటి అజీర్ణానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా చాలా మందికి ఇబ్బంది పెడతా ఉంటుంది. దానికి ఎంతో గ్యాస్ ట్రబుల్ సంబంధించినటువంటి మాత్రలు, ఇతరత్రమైనటువంటి సిరప్పులు, మందులు చాలా వరకు వాడుతూనే ఉంటారు. ప్రతిరోజు ఉదయం పరగడుపున జింటాక్, ర్యాంటాక్, రాజోటి ఇలాంటి మాత్రలు చాలా మంది వేసుకుంటూనే ఉంటారు. అదేవిధంగా జలుసులు, ఎంటాసిడ్ సిరప్స్ కావచ్చు, ఇతరత్రమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి టాబ్లెట్స్ అన్ని కూడా వాడుతూ ఉంటారు. వాటన్నిటిని నేను వాడొద్దని చెప్పను, కానీ వాటితో పాటు ఇప్పుడు నేను చెబుతున్నటువంటి మహాతంత్రమైనటువంటి ఈ యొక్క తంత్రాన్ని అవలంబన చేయడం వలన మీ అందరికీ కూడా చాలా సుస్పష్టమైనటువంటి రిజల్ట్స్ అనేటువంటి ఫలితాలు అనేటువంటి కనపడతాయి. దీనికి మీరు చేయవలసినటువంటి పని ఏమిరా అంటే, భోజనం చేసేసినటువంటి తర్వాత ప్రశాంతంగా ఒక మనస్ఫూర్తిగా భగవంతుని మనసులో తలుచుకొని మా సిద్ధాసనంలో గాని లేదా పద్మాసనంలో గాని కూర్చొని, మీకు ఇష్టమై మీకు అవకాశం ఉన్నటువంటి ఆసనంలో కూర్చొని లేదా సుఖాసనంలో అయినా కూర్చోవచ్చు, ఇలాంటి ఆసనంలో కూర్చొని చేతితో పొట్ట మీద నిమురుతూ నేను ఇప్పుడు క్రింద చెప్పబోయేటువంటి మంత్రాన్ని 11 సార్లు ఉచ్చారణ చేస్తూ, ఒకసారి మంత్రం పూర్తి అయినటువంటి తర్వాత అక్కడ పొట్ట మీద ఛూ అని అభిమంత్రణ చేస్తూ 11 సార్లు మంత్రముతో ఆ పొట్టను అలా నిమ్మరుతూ అభిమంత్రం చేసినటువంటి వెంటనే ఎంత మసాలాలతో తిన్నటువంటి ఆహార పదార్థాలైనా, ఎంత గట్టి పదార్థాలైనా కూడా అతి శీఘ్రంగా జీర్ణం చెందడానికి అవకాశం ఉంటుంది. ఇది మహాతంత్రంలో సాక్షాత్తు కూడా సకల సిద్ధగురుదేవులు చెప్పినటువంటి మంత్రము. ఈ యొక్క మంత్రాన్ని ఇప్పుడు మీకు నేను ఉపదేశం చేస్తున్నాను. అందరూ కూడా పేపర్ పెన్ను తీసుకుని రాసుకుని నోటికి కంఠస్థం చేసి ఉచ్చారణ దోషాలు లేకోకుండా చెప్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక మంత్రంలోనికి వెళితే, అగస్త్యం కుంభకర్ణం చ శనిం చ బడబానలం ఆహార నసనార్థాయ స్మరేత్ భీమంచ పంచమం. ఇది మంత్రము. ఈ యొక్క మంత్రాన్ని 11 సార్లు మీరు జపం చేసి 11 సార్లు ఒక్కొక్కసారి మంత్రం అయినటువంటి తర్వాత పొట్ట మీద మంత్రం పూర్తి అయినటువంటి తర్వాత ఛూ అని అభిమంత్రణ చేస్తూ చేయడం వల్ల చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఆరంభనము మంగళవారం రోజు గాని లేదా శనివారం రోజు గాని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుని, సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి విష్ణు పరమాత్మకు అదేవిధంగా మహాలక్ష్మి తల్లికి నమస్కారం చేసుకుని, స్వామి నేను ఈ రోజు నుంచి ఈ యొక్క మంత్రాన్ని నా యొక్క ఆహార జీర్ణస్థితికి కోసం నేను ఈ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నానని మొట్టమొదటి రోజు స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి మహానుభావులైనటువంటి భగవంతులకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని 108 సార్లు మొట్టమొదట ఈ యొక్క మంత్రాన్ని చెప్పి పిదప ఈ యొక్క మంత్ర సిద్ధనకు మీరు ప్రారంభం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఓం హ్రీం శం భక్షజ్వాలాజిహ్వే కరాలదం శ్రీ ప్రత్యంగిరేక్షం పడు స్వాహ. సర్వం శ్రీ పరమేశ్వర తండ్రి దేవత చరణార విందార్పణమస్తు. హరి ఓం తత్సత్.